హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీజీ డైరీస్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీరు తమ్మునేలో చూసినట్టు మా బావ పెళ్ళి అనమాట. సో అందరం వెళ్తున్నాం. ఇక్కడ అందరు రెడీ సో అప్పుడు మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. సిస్టర్స్ ఫరెవర్ అండ్ ఎవర్. సే హాయ్. చెప్పండి. చచ్చిపోతున్నాం. బస్ కదలలేదు ఇంకా. వేసుకున్న రెడీ అయిందంతా పోతుంది. స్వెట్ ఫుల్ అంతా. మేమైతే ఇప్పుడు బస్లో ఉన్నాం. ఫ్లాష్ వేసుకున్నాను కనబడదు కాబట్టి. సో జస్ట్ ఇప్పుడు మాకు వెళ్ళిన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అక్కడికి ఫంక్షన్కి వెళ్ళిన ఫస్ట్ తినేయాలి. మెయిన్ దానికి వెళ్ళేది ఫస్ట్ తినేయాలి. ఏదైనా తిన్న తర్వాత రీల్స్ చేయాలి, ఫొటోస్ దిగాలి. అదే కలిసి సో అక్కడ నేను మీకు ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. లైవ్ పెట్టేస్తుంది లైవ్. ఇంక మేమైతే ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అవుతున్నాం. బస్సులో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. చాలా అంటే చాలా మంచిగా టైం పాస్ అయిందనమాట. మంచిగా స్పీకర్లో సాంగ్స్ పెట్టుకుంటూ డాన్స్ వేసుకుంటూ వెళ్ళాము. ఇంకా వెన్యూ దగ్గర రీచ్ అయిన తర్వాత వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అదైతే చాలా బాగుంది టేస్ట్. ఇంకా నేను ఇప్పుడు మీ అందరికీ మా ఫ్యామిలీలో కొంతమందిని పరిచయం చేస్తాను, రూమ్లో ఉన్న వాళ్ళందరినీ. ఇది నార్మల్గా తీసాను కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది. నా బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా నాయిస్ ఉన్నాయని చెప్పి. అండ్ ఎక్కడన్నా కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఇప్పుడు పరిచయం చేస్తాను. మేము సిస్టర్స్ చాలా ఎక్కువ మంది అనమాట. సో మేము మామూలుగా పిలుచుకున్నప్పుడు ఇట్లాగా సరదాకి టోకెన్ నెంబర్ 1 టోకెన్ నెంబర్ 2 అని పెట్టుకున్నాం మొన్ననే. సో వీళ్ళు నలుగురు మా చెల్లెలు అనమాట. ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ పక్కన గ్రీన్ సారీ మా రేనక్క వదిన అవుతుంది, కాకపోతే అక్క అని పిలుస్తాము. అండ్ జయగాడు పక్కన మా అక్క రెడ్ సారీలో ఉన్నది మరి లల్లక్క. రేనక్క లల్లక్క ఇద్దరు సిస్టర్స్. వెనకాల పిన్ని దేవి పిన్ని చిన్న పిన్ని అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది విజ్జుగాడు. ఇటు సైడ్ ఉన్నది మా అత్త, పక్కన దీక్ష. అండ్ ఇటు సైడ్ ఇద్దరు పిన్నులు అనమాట, పిన్ని అండ్ పిన్ని వాళ్ళ చెల్లి. ఈ అత్త ఇందాక చూపించిన అత్త ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. అండ్ ఇటు సైడ్ ఉన్నది మా చెల్లెళ్ళు, వెనకాల మా అక్క. ఇటు సైడ్ ఇద్దరు పిన్నులు ఉన్నారు, లాస్ట్ ఇద్దరు పిన్నులు వీళ్ళిద్దరు. అండ్ మా అత్తయ్య బాలు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. పక్కన బుడ్డోడు బాలు వాళ్ళ బాబు అనమాట. మేమందరం 6 సిస్టర్స్ 6 మెంబర్స్ అనమాట. అందులో లాస్ట్ది అది టోకెన్ నెంబర్ 6 అని సరదాగా పిలుస్తాం. దాని పేరు జేష్ణ. అండ్ ఇటు సైడ్ ఉంది కదా, దీని పేరు హన్వి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, ప్రీవియస్ గానే బర్త్డే వీడియో పెట్టాను కదా. మా పెద్దత్త మనవరాలు. అండ్ ఆల్సో ఇటు మీకు తెలిసే ఉంటది హన్వి, చాలా వీడియోస్ లో పెట్టాను. అండ్ ఇందాక ఇప్పుడు నేమ్ చెప్పడం మర్చిపోయాను కదా, వీడి పేరు మహి. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది ఓన్లీ 10% ఆఫ్ ద ఫ్యామిలీ. మా ఓన్ ఫ్యామిలీ ఒక్కటే కలిపితే అనమాట నలుగురు. మా తాతయ్య వాళ్ళు నలుగురు అనమాట, చిన్న తాతయ్య వాళ్ళందరు కలిపి. అట్లా లెక్కేస్తే చాలా మంది ఉంటారు. తాతయ్యలకి మళ్ళీ పిల్లలకి మనవలు, అట్లా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అందరినీ పరిచయం చేయడం ఈ వీడియోలో అస్సలు కుదరలేదు. ఒక 5% మెంబర్స్నే నేను పరిచయం చేశాను అనమాట. ఈసారి నెక్స్ట్ ఇంట్లో ఏమైనా ఈవెంట్ ఉంటే అప్పుడు ఫుల్గా పరిచయం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ రిసెప్షన్ జరగబోతుంది. వాళ్ళని కూర్చోబెడతాక వాళ్ళు రెడీ అవుతున్నారు అనమాట. ఈ లోపు మేము ఇక్కడ కూర్చున్నాం. కాసేపు ఉన్నాక మేము చిల్ అవుతాం. ఖుష్వి పెళ్లి కొడుకు అన్నాడా, పెళ్లి కూతురు బాగుందా? బాగున్నారా? మేము డిన్నర్ చేయడానికి కిందకి వెళ్ళిపోదాం అనుకుంటే మా ఫ్యామిలీస్ అందరు కలిపి లాక్కొచ్చారు బైక్కి ఫోటో దిగడానికి. మా ఫ్యామిలీ మొత్తం వచ్చేటప్పటికి స్టేజ్ మొత్తం నిండిపోయింది. అంత ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం స్టేజ్ మీద కనిపించిన వాళ్ళందరూ పోలీస్ ఫ్యామిలీ అనమాట. లైన్లో ఏం వెయిట్ చేస్తామని చెప్పి పక్క నుంచి మేము కూడా స్టిల్స్ దిగేస్తున్నాము. అండ్ అందరం కలిసి ఇక్కడ అక్క బావతో దిగుతాం అనమాట. అక్కడ నుంచి మేము మీకు బావని అక్కని ఇద్దరిని చూపించలేదు కదా. సో ప్రెజెంటింగ్ యూ మై అక్క అండ్ బావ. వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది, నేను అందరినీ వీడియో తీసాను కానీ మా పెద్ద అత్తయ్యని మావయ్య గారిని, చిన్న అత్తయ్యని మావయ్య గారిని, మా అమ్మని మా డాడీని కూడా తీయలేదు వీడియో. సో వీళ్ళు ముగ్గురు మా డాడీ వాళ్ళ సిబ్లింగ్స్ అనమాట. అండ్ ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్ మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయిది. అండ్ మేము అక్కడ ఫొటోస్ దిగేసిన తర్వాత తినడానికి వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. నార్మల్ గా పెళ్ళిళ్ళకి అట్లకి భోజనాలు, బంతి భోజనాలు తినాలని వెళ్తారు, కానీ మేము అట్లా కాదు. టిఫిన్స్ ఉంటే మాత్రం అసలు భోజనాల వైపు చూడము. ఇంకా ఆ రోజు వారం అయినా కాకపోయినా సరే మా మమ్మీ వాళ్ళు భోజనం చేయండి అన్నా సరే వద్దని చెప్పి టిఫిన్స్ తింటాము.
అండ్ ఈ వీడియో మోస్ట్లీ వాయిస్ ఓవర్ ఉంటుంది బికాజ్ మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ వచ్చేసింది. సో అందుకే వాయిస్ ఓవర్ ఎక్కువ ఇస్తున్నాను. అండ్ తిన్న తర్వాత పైకి వచ్చేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ చిన్న కామెడీగా గిఫ్ట్స్ ఇస్తారు కదా, అట్లా ఇస్తున్నారు. అండ్ ఆల్సో మేము యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే హల్దీ రోజు డ్యాన్స్ వేద్దాం అనుకున్నాము. కాకపోతే లాస్ట్ మినిట్ అది అసలు కుదరలేదు. అండ్ ఆల్సో నాకు హెల్త్ బాగాలేక నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా డ్యాన్స్ మొత్తం ఆగిపోయింది. అండ్ నేర్చుకున్న తర్వాత అయిపోతే ఏమో అంటది అని చెప్పి మా బాబాయ్ ఏం చేశారంటే రిసెప్షన్కి పెళ్ళికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ లోపు డ్యాన్స్ వేసేయమని చెప్పి మేము ఏం చేసామంటే పెళ్లి కొడుకు రూమ్ ఉంటుంది కదా ఫంక్షన్ హాల్లో, అక్కడికి వెళ్ళిపోయి ఈ 5 minutes గ్యాప్లో డ్యాన్స్ వేస్తాం అనమాట. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ ఆల్సో డిస్క్లైమర్, ఈ వీడియో చాలా క్లమ్జీగా ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు, ఉన్న వాటితోనే పోస్ట్ చేస్తున్నాను ఒక మెమరీ కింద ఉంటుందని చెప్పి. అసలు అందరినీ ఇంట్రడ్యూస్ చేసి మా వేదాంశ్ గారిని ఇంట్రడ్యూస్ చేయకపోతే వీడియో పోస్ట్ చేయడం వేస్ట్. అసలు నాకు ఫ్యామిలీలో ఎవరైనా ఫేవరెట్ ఉన్నారంటే వీడిని హైలైట్ చేస్తూ ఒక వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. అన్నీ అనుకున్నట్టు జరుగుతుంది. కీర్తి డైరీస్ బ్లాగ్ ఎందుకు అవుతుంది చెప్పండి. అండ్ ఆల్సో మా అన్నయ్యని, జ్యోతక్కని, వేదాంశ్ని కలిపి కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. అసలు మెయిన్ తీయాల్సిందే వాళ్ళని, పెళ్లి కొడుకు, చెల్లి అని బావగారని. అసలు ఇక్కడే మొత్తం టైం అంతా అయిపోయింది. అసలు ఎంతసేపు బతిమాలించుకున్నాడంటే అమ్మ బాబోయ్, చాలాసేపు ఇక్కడే టైం వేస్ట్ అయిపోయింది. లిటరల్లీ మేము లాగి కూర్చోబెడతాం అనమాట. తలపని తీయండి. అసలు మేము చాలా హడావుడిగా వేసాం అనమాట. సాంగ్ కూడా లేదు, జస్ట్ నార్మల్గా స్క్రీన్ రికార్డింగ్ బిట్ ఉంటే అదే ప్లే చేస్తాం. బట్ మేమైతే మంచిగా ఏమంటారు ఒక మెమరీలో ఉండిపోయింది అనమాట. ఇది చూసి కూడా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చూసి ఎంతసేపు నవ్వుకున్నాము. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇట్లా పెళ్లి టైం అవుతుంది. సో కాలు కడుగుతాం, అవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఆల్సో రిచువల్స్ ఉంటాయి కదా, అవన్నీ జరుగుతున్నాయి. అండ్ దీని తర్వాత ఒక ఇన్సిడెంట్ ఉండే అనమాట. ఇందాకే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బతిమాలించుకున్నాడంటే అక్కతో మా పేర్లు పరిచయం చేయలాగా పెద్ద మరదలు, చిన్న మరదలు, అట్లా ఇట్లా అందరు మరదలు అని చెప్పి పరిచయం చేయమని అడిగినాం అనమాట. దానికి ఒక 30 నిమిషాలు బతిమాలించుకున్నాడు. 30 నిమిషాలు ల్యాగ్ చేసి అప్పుడు చెప్పాడు. ఈ వీడియో కనుక నువ్వు చూస్తే నీకు దండం వాసు బాబా. అసలు ఆ వీడియో నేను ట్రిమ్ చేయలేక సచ్చాను. అండ్ ఇక్కడ జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత ఈ హడావడంతా స్టార్ట్ చేసాము. బాబు పేరు పెట్టి పరిచింది ఏమవుతారు వాసు 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 ఇంతమంది వెయిట్ చేస్తున్నారు చెప్పేసి
ఇక్కడ అందరు మాట్లాడడం వల్ల ఆడియో క్లారిటీ అంత సరిగ్గా లేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి, కొంచెం అయినా అర్థమవుతుందేమో. ఇదిగో నాకేం ప్రాబ్లం లేదు, స్విచ్ ఆఫ్ అయితే కల పట్టు కూర్చుంటా. హలో ఇదిగో వాసు, వాసు ముహూర్తం టైం అయిందా కనుక పంతులు గారు వచ్చేస్తారు ముందుకి. A few moments later. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏం చెప్పాలంటే ఏదో చెప్పాలంట. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. 2000 years later. అమ్మయ్య, ఆఫ్టర్ 25 minutes ఆఫ్ ఆల్ దిస్ కాస్ లిటరల్లీ అరుచుకున్నాం కూడా, తిట్టేసాం కూడా. అదంతా జరిగిన తర్వాత ఒప్పుడు పరిచయం చేస్తున్నాడు. One eternity later. జస్ట్ మా 6 పేర్లు చెప్పడానికి ఇంత లాగ్ అయింది. మా ఓపిక అంతా అయిపోయింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా తాళి కడతారు కదా, అదంతా అవుతుంది. మేము తాళి కట్టిన తర్వాత ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే బస్ మళ్ళీ ఊరు వెళ్ళిపోతుందని చెప్పి అక్కడ బస్ ఎక్కేసాము. అండ్ ఈ క్లిప్ నేను కావాలని యాడ్ చేస్తున్నాను. అక్కడ అదంతా జరుగుతుంటే ఇక్కడ వీళ్ళు ఫొటోస్ తీసుకుని ఫొటోస్ దిగుతున్నప్పుడు కూడా గొడవ పడిపోతున్నారు. అండ్ ఇంకా తర్వాత చాలా విజువల్స్ ఉంటాయి కదా, అవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. తర్వాత తలంబరాలు పోస్తారు కదా, అవన్నీ అయ్యేంత వరకు ఉండి నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయామంట. అది జరుగుతున్న హాఫ్లోనే వెళ్ళిపోయాము, ఇంకా బస్సు వెళ్ళిపోతుందని చెప్పి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. క్లిప్స్ అన్ని చాలా తక్కువ తీసాను, ఎన్నో ఆశలు పెట్టుకుంటే వెళ్ళాను అనమాట ఊరికి. ఆ వీడియో తీసేయాలి, ఈ వీడియో తీసేయాలి అని చెప్పి లాస్ట్కి ఏమీ అవ్వలేదు. ఉన్న క్లిప్స్తోనే ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి అన్నీ యాడ్ చేసి పెడుతున్నాను. అండ్ వాస్ బావా, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, ఇంతసేపు లాగ్ చేసినందుకు నీకు జాతరకు వచ్చినప్పుడు మేము రివెంజ్ ప్రాంక్ తీసుకుంటాం. అండ్ వీడియో అయితే చివరి వరకు వచ్చేసింది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ నౌ. బై గైస్.